నంబర్ 1 స్థానంలో అంటే నేను నిర్మలా రాణి. ఏ రకంగా చూసినా కూడా థీమ్ పరంగా కానీ, అవగాహన పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ చాలా గొప్ప కవిత్వం. ఆ పేరు తర్వాత నాకు గుర్తొచ్చే పేరు సరస్వతి. ఎందుకంటే చాలా నిర్భయంగా నిలదీస్తూ ఒక ఫైర్ బ్రాండ్ బేసిక్ కవిత్వం రాస్తుంది. చూడటానికి చాలా మెత్తగా నవ్వుతూ, నాకు ఒకసారి అనుమానం వచ్చింది, నిర్మయ ఇంత నవ్వుతుంది, ఇంత శుద్ధిమెత్తంగా ఉంటుంది, ఈ కవిత్వం ఎందుకు బాబు. సో అంత గొప్ప కవయిత్రి భార్యగా ఉండటం నీ అదృష్టం. సో ఇన్ని అదృష్టాల మధ్య తమ్ముడు మనకు అద్భుతమైన కవిత్వ వ్యవసాయం చేస్తూ పండిస్తూ ఉన్నారు. సో నేను ఈ వ్యక్తి గురించి పొగడాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ మాత్రం, ఇది చూసినప్పుడు ఒక కవి వాల్ట్ విట్మన్ అని ఒక పెద్ద కవి ఉన్నాడు. ఆయన ఒక మాట, నాకు చిన్న చిన్న కవితలు రాసే టైం లేదు, అందుకని నేను పెద్ద పెద్ద కవితలు రాశాను. I don't have time to write small poems, so I wrote longer poems. పాపం అది స్మాల్ కాదు, లాంగ్ కాదు, మీడియం కవిత్వం రాసు. సో ఇది స్మాల్ రాసే టైము లేదు, లాంగ్ రాసే టైము లేదు, మీడియం రాసే టైం మాత్రం. సో ఇలాంటి కవి కరీంనగర్కి దక్కడం, ఈ కవులందరి మధ్య మరో కవితా వజ్రం ఇక్కడ తయారు కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇందాక నేను డానీ మాట్లాడుకునేటప్పుడు డానీ ఒక మంచి మాట, ఈ మంచి మాటలే చెబుతాను, నాకు గుర్తున్న మంచి మాట ఏమిటంటే, ఇవాళ వస్తున్న కవిత్వంలో తెలుగు, ఉత్తరాంధ్ర కవిత్వం, తెలంగాణ కవిత్వం, వీళ్ళంటే గట్టి కవిత్వం. మిగిలిన ఏరియాల నుంచి వచ్చే కవిత్వం వీటితో పోల్చలేదు. నేను 100% కవిత్వం. ఇది ఇప్పుడు మొన్న ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు నేను ఇదే మాట అంటే, మీరు ఉత్తరాంధ్ర వచ్చారు కాబట్టి ఇట్లా అంటున్నారులే అన్నాను. శ్రీకాకుళం వెళ్ళి మాట్లాడతా, ఇప్పుడు మీరు కూడా కరీంనగర్ వచ్చి, కరీంనగర్ కాదు ఇది కబీర్ నగర్. అసలు ఈ స్పీకర్లు అందరూ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక రైలు తయారు చేసుకొని ఇచ్చి ముందు మానసికంగా ఆడియన్స్ ని చేసుకొని తర్వాత ఏది పడితే ఏది రోడ్డుకు వస్తే అని మన శ్రీరామ్ మాట్లాడినట్టు అర్థమైందంటే, ఈయన ఎంత నిర్భయంగా నిర్ముఖమాటంగా రాశాడు, ఆయన కూడా అంతే నిర్ముఖమాటంగా నిర్భయంగా మాట్లాడారు. తను కూడా అలాగే నా. సో అందరూ తలా ఒక పాయింట్ చెప్పారు. చివరిలో ఉన్న నాకు ఏమీ దొరకకుండా చేశారు. అది దొరకపుచ్చుకోవడానికి మధ్య మధ్యలో కసరత్తు చేయాల్సి వచ్చింది. చెప్పులారా, నేనేదన్నా పొరపాటు చేసింది క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను అంటే ఆకలితో అలమటిస్తూ కూడా మీరు పరుగు పందానికి ఒప్పుకున్నందుకు నేను ఇక్కడ ఏం చేయాలా, మీకు మీ కాళ్ళు కట్టేసి పరిగెత్తంగా అయినా పరిగెత్తే, కనీసం పరిగెత్తుకున్నట్టు నటిస్తున్నారు. ధన్యవాదాలు. మరొకసారి ఈ కవికి హృదయపూర్వక వందనాలు చెప్పు. మీ అందరినీ ఈ కవికి హృదయపూర్వకమైనటువంటి కరతాళ ధ్వనులతో
టైంకి ఈ బసవేశ్వర్ నుంచి మరో పుస్తకం వచ్చేటట్టుగా చూసుకోమని ఒక వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్లో సగం సస్యశాఖ ఓడిస్తే, ఎందుకంటే బుక్కు రాకపోతే నేను ఊరుకునేది లేదు. ఇదే చెప్తుంది. ఇలాగా ఆయన చెప్పాడు, ఆమె పోస్ట్ చేయబట్టే నేను చేశాను. అమ్మ మీ సహకారాన్ని అలాగే అందించాలని చేస్తూ ఆమె సహకారాన్ని గుర్తించి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు.